హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సైబర్ టెక్ విత్ రవి. ఇవాళ మనం విండోస్ 11లో జావా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జావా హైఫన్ హైఫన్ వర్షన్ అని ఎంటర్ చేసి జావా ఏ వర్షన్ ఉందో చెక్ చేస్తున్నాను. ప్రజెంట్ నా సిస్టంలో అయితే జావా అనేది లేదు. క్లోజ్ చేసి క్రోమ్లోకి వెళ్ళి జావా జేడీకే డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. జావా ఆరకిల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. జావా డౌన్లోడ్స్ పేజ్లోకి వెళ్ళాక జావా డౌన్లోడ్స్ పైన క్లిక్ చేయండి. జావా లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి జేడీకే 25 ఉంది. విండోస్ సెలెక్ట్ చేసుకొని 64 బిట్ ఇన్స్టాలర్ని ఇన్స్టాల్ చేయండి. డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. డౌన్లోడ్ అయ్యాక ఎగ్జిక్యూటివ్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్లోజ్. ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు పాత్ యాడ్ చేయాలి మనం. ఫైల్స్లోకి వెళ్ళి సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేయండి. అందులో జావా కోసం సెర్చ్ చేయండి. అది ఓపెన్ చేశాక అందులో జేడీకే లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉంటారో అది ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి బిన్లోకి వెళ్ళండి. బిన్ పాత్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. కాపీ చేసుకున్న తర్వాత విండోస్ క్లిక్ చేసి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కోసం సెర్చ్ చేయండి. ఎడిట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అందులో న్యూ అని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్న పాత్ని పేస్ట్ చేయండి. ఓకే. సో పాత్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జావా హైఫన్ హైఫన్ వర్షన్ అని ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో జావా 25 అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.